హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోనైతే అబ్బాయికి ఫుల్గా వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే మామూలుగా కాదు, ఇచ్చి పడేసింది మామూలుగా. అబ్బాయి అయితే ఫస్ట్ టైం అంటే 2 times అయితే నవ్వు వచ్చింది అబ్బాయికి. అంటే ఫస్ట్ టైం లైవ్లో చూస్తే తన అయితే కన్ఫ్యూజన్ రూమ్కి తీసుకెళ్ళి గట్టిగా ఇచ్చిండ్రు. తర్వాత దానికి తోడు ఏంటంటే డోర్స్ ఓపెన్ అయ్యి అన్నమాట. అప్పుడు నువ్వు బిగ్ బాస్కి ఇది నా ఇల్లు నా రూల్స్ అనేసి చెప్పారు. ఇంకా అబ్బాయి అయితే అలాగ చూస్తా ఉన్నాడు. నేను సారీ చెప్పాలి అనేసి సోనియా అడిగితే నేను ఎందుకు చెప్పాలి చెప్పు అనేసి మొత్తం అందరూ సారీ చెప్పారు. అప్పుడు డోర్స్ క్లోజ్ అయ్యి ఇంకా సెకండ్ టైం కూడా సేమ్ అబ్బాయిని చీఫ్ కింద ఇంకా తీసేశారు. ఎందుకంటే గేమ్లోని వర్స్ట్గా అంటే కనీసం సపోర్ట్ కూడా ఏమీ చేయలేదు కూడా. కనీసం ఆ టీం మెంబర్స్కి కనీసం సపోర్ట్ వెళ్ళినా సరే ఆ టీం కొంతవరకైనా గెలుద్దును. కనీసం ఏది చేయకుండా వాళ్ళకు ఎక్స్పర్ట్కి వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు తప్ప కనీసం ఏది హెల్ప్ చేయలేదు తనైతే. ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ బిగ్ బాస్ రెడ్ ఎగ్ కోసం అడిగినప్పుడు ఎవరికి ఇస్తామంటే సీత అలా కారణాలు చెప్పింది. తర్వాత సోనియా నీ విష్ణుప్రియకి ఇంట్రెస్ట్ లేదన్నది. పృథ్వీ కూడా కోపం కాబట్టి మ్యాక్సిమం తనే తీసుకోడు. ఇంకా అలా చూస్తుంటే వీళ్ళిద్దరి మీద గొడవ వచ్చింది సోనియాకి నిఖిల్కి. అంటే రకరకాల కారణాలు చెప్పేసి విష్ణుప్రియ దగ్గర ఒక కారణం చెప్పాడు నిఖిల్, ఇంకా తర్వాత పృథ్వీ దగ్గర ఒక కారణం చెప్పాడు, తర్వాత అబ్బాయి దగ్గర ఒక కారణం చెప్పాడు. అంటే తనలో చూస్తానే తను ఏదో అందించుకుంటుంది, నేనేం చేస్తే ఏంటి అంటే నిజమే అది. అంటే ఏ కీలు బొమ్మ అనుకుంటుందా ఏంటి, నేను తన కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, లేదు తినమంటే తినాలి, అంతే కీలు బొమ్మ ఆడుకుంటుంది నన్ను. తనకి చాయిస్ ఇస్తాను ఆడనే ఇప్పుడు తెలుస్తుంది తనకి అనేసి తనకి రెడ్ ఎగ్ కావడం జరిగింది అన్నమాట. ఆ టాస్క్లో అయితే ఓడిపోయింది. మెల్లమెల్ల నడకలాగా నడిస్తే ఇంకేమవుద్ది, తనైతే టాస్క్లో ఓడిపోయింది. శక్తి టీంకి నిఖిల్ని విన్నర్ అయ్యాడు అనమాట. బిగ్ బాస్ అభినందించారు. అన్ని డ్రీల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ టాస్క్ గుడ్లు టాస్క్ అనేది కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏంచో ఫుల్గా మాట్లాడుకున్న అన్నమాట. అబ్బాయి అంటాడు ఇలాగ బాగా ఆడిండ్రు, నా సపోర్ట్ బాగా చేసిండ్రు, నేను ఏం చెప్తే అదే చేసినట్టు. నువ్వేం చేసినావయ్యా, వాళ్ళు టీం బాగా ఆడిండ్రు నిజంగా. యష్మి కానీ ప్రేరణ కానీ ఆడపులుల లెక్క ఆడపులులు డైనోసార్ల లెక్క ఆడిండ్రు. వాళ్ళైతే బాగా ఆడారు, నువ్వే ఆడావు అసలు ఏమీ ఆడలేదు. తర్వాత అంతా అయిపోయింది. కంటాకి నిఖిల్కి చిన్న సిచ్యువేషన్ అవుతుంది. సిచ్యువేషన్ అయినప్పుడు నిఖిల్ మణికంఠ అంటే నువ్వు అట్లాంటోడు కాదు, సాఫ్ట్గా ఉంటావు, నాకు తెలుసు నువ్వు ఎలాంటోడు, నువ్వు అయినా సరే అలా బిహేవ్ చేయవు, కానీ చేయాల్సి వచ్చిందంటే అట్లాగేరా గేమ్లో టాస్క్ అది, మరి అట్లాగే బిహేవ్ చేయాలి అది అంటే. పాపం నిఖిల్ ఏం ఎలా చెప్తే ఇలా చేస్తారు. ఇలా చేయగానే వెళ్ళి మణికంఠ వెళ్ళి హక్ చేసుకుంటారు. భూమిగా అగ్గులు కావాలేంద్రా నాయన, అసలు తట్టుకోలేకపోతున్నా. అగ్గులు కావాలేంద్రా నాయన, మరీ దారుణంగా ఉంది అది. ప్రతి ఒక్కరు అగ్గు అనుకొని ఈ అగ్గులు కావాలేంద్రా నాయన మరీ దారుణంగా తయారైంది. ఆ మణికంఠ కూడా మరీ నేను హగ్గు కావాలని అనుకుంటూ ఎవరిని సోనియా దగ్గరికి వెళ్తారు, బయటకు తెప్పిస్తారు అన్నమాట. హగ్గు కావాలనేసి తనని హగ్గు తీసుకుంటారు. ఆ తర్వాత విష్ణుప్రియ దగ్గరికి వెళ్తారు. విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి నాకు హగ్గు కావాలంటే నీకేట్రా ఈ హగ్గు కోరా అనేసి తను అంటది. ఏ ప్రేరణ దగ్గర కానీ యష్మి దగ్గర ఈ హగ్గులు కోళ్ళ తగలట్టయ్యా అంతా అయిపోయింది అనగా. తర్వాత బిగ్ బాస్ ఇంతటితో ఈ టాస్క్ పూర్తయింది. సో నువ్వు అంటే బిగ్ బాస్ అప్పుడు అబ్బాయి అంటాడు, బిగ్ బాస్ నువ్వు భయాస్తులు, నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు, కానీ నువ్వు ఏం చేయట్లేదు, ఆ లిమిట్లో అన్నా అదంతా ఎన్ఫైర్ అనేసి ఏదో అన్నమాట. సో ప్రభావతి 2.5 ఇంతటితో టాస్క్ పూర్తయింది అనేసి బిగ్ బాస్ అంటాడు. సో ఎక్కువ గుడ్లు ఉండడం వల్ల క్లాన్ చీఫ్గా కంటెండర్ పొందారు, తక్కువ గుడ్లు ఉండడం వల్ల క్లాన్ చీఫ్ తొలగిపోయారు అబ్బాయి గారు అనేసి బిగ్ బాస్ అంటారన్నమాట. ఇక్కడ ప్రభావతి 2.4 రెడ్ ఎగ్ వదిలింది. సో ఎవరికి దొరికింది అంటే నిఖిల్ నా దగ్గర ఉంది బిగ్ బాస్ అంటే అప్పుడు సీత తీసుకొస్తామన్నమాట. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్గా ఎన్నుకోబడతారు. వాళ్ళతో పోటీ పడతారు అనగానే ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కలా డిస్కషన్ చేసుకున్నారు. సీతక్క వచ్చేసి నాకు ఖచ్చితంగా ఛాన్సెస్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను, అంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, సో అన్నీ చేసుకుంటాను అనేసి పర్లేదు బాగానే అడిగింది. తర్వాత సోనియక్క మరి
ఈ సోనియా మరీ బాగా వచ్చి అడుగుతుంది, యాక్టింగ్ మస్త్ యాక్టింగ్ చేస్తుంది, కమల్ హాసన్ ఫుల్గా యాక్టింగ్ చేస్తుందన్నమాట. నాకు యాక్టింగ్ ఇస్తే నేనే లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకుంటాను, కరెక్ట్గా మాట్లాడతాను, కరెక్ట్గా హ్యాండిల్ చేయగలను అనేసి చెప్తామాట. అన్నీ మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ వచ్చేసి ఆయన మాట్లాడేది, ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీ రూల్స్కి కట్టుబడి ఉంటేనే మీరు ఇక్కడ నిశ్చితంగా ఉండొచ్చు. ఒకవేళ కూడదు అంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. నిర్ణయం మీదే. మీలో ఎవరైనా బిగ్ బాస్కి కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ తెరుచుకుంటాయి. బిగ్ బాస్ అంటే మర్యాద లేని వారు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండాలి అంటే బిగ్ బాస్ రూల్స్ని తూచా తప్పకుండా పాటించాలి అనేసి బిగ్ బాస్ మాట్లాడతారన్నమాట. డోర్స్ అయితే తెరుచుకుంటాయి. సోనియాకి అడుగుతుంది, వెళ్ళి సారీ చెప్పిన, నేనేం చేసినది అక్కడ, నువ్వు వెళ్ళి ఆల్రెడీ తప్పు చేసావు, అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ ఇంకెప్పుడు కరెక్ట్గా అలా ఎప్పుడు మాట్లాడను అని చెప్తే సరిపోదు. మళ్ళా బిగ్ బాస్ మాట్లాడేలా చేశాడు అభయ్. అంటే వరస్ట్గా కొద్దిగా, అంటే బిగ్ బాస్కి కోపం వచ్చేలాగా అభయ్ అయితే చేసినమాట. సో ఇది బిగ్ బాస్ అంటాడు, సారీ అందరు చెప్తారన్నమాట, సారీ చెప్తే ఇది నా ఇల్లు, నా రూల్స్ అనేసి బిగ్ బాస్ బిగ్ బాస్ అబ్బాయికి ఇండైరెక్ట్గా అంటారన్నమాట. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చే తర్వాత మొత్తం అందరూ కాంతార టీం వచ్చేసి అబ్బాయికి క్లాప్స్ కొడతారన్నమాట. బాగా చేసావు నువ్వు అనేసి చెప్పింది. ఆయన ఏం చేశాడు, ఆయన వీళ్ళు మంచితనం పోను గాను. సరే అబ్బాయికి సోనియాకి నిఖిల్కి చిన్న డిస్కషన్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏరా తిన్నావా చెప్పాలి కదా తినాలి అనేసి, ఏరా తిన్నావా నన్ను వదిలేస్తున్నావా అనేసి డైలాగ్ ఉంటాయి కదా అన్నమాట. తిన్నావంటే నాకు ఆకలి వేస్తే నేను తింటాను, లేకపోతే లేదు. అదేంటిది అయినా అంత ఓవర్ యాక్షన్ చేయడం దేనికి, మరి అందరి ముందు. కాకపోతే సిగరెట్ విషయానికి అబ్బాయికి నిఖిల్కి వచ్చినప్పుడు సిగరెట్ విషయానికి నన్ను జడ్జిమెంట్ చేస్తుంది, దూరం అదే అంత చేయొద్దు అనేసి ఇచ్చేస్తుంది, జడ్జ్ చేస్తుంది. ఏమనుకుంటా వస్తుందా అనేసి నాకు కీలు బొమ్మలు ఆడుకుంటుందని అన్న అయితే అంటే, అప్పుడు సోనియాకి నిఖిల్కి సంభాషించినప్పుడు మరీ అంత అందరి ముందు చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు తినేటప్పుడు మరి సోనియా నువ్వు తినేటప్పుడు అడగచ్చు కదా, మరి అందరి ముందు ఎందుకు మొహం తిప్పుకోవడం, అంత సిగరెట్ విషయానికి, అంత చిన్న సిగరెట్ విషయానికి ఎందుకంత ఈగో తీసుకున్నావు నాకేం తెలియట్లేదని చెప్పాడు. అప్పుడు నిఖిల్కి అబ్బాయికి సంభాషణ, నిఖిల్ అబ్బాయి మాట్లాడుకున్నాను, నేను చెప్పింది సిగరెట్ విషయం, సడన్ గా వదిలేయాలి అంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నావు ఏంటి అనేసి అడగనమాట. అప్పుడు గేమ్ లో గమనించిన బ్లైండ్ గా వెళ్ళిపోతున్నావు అనేసి సోనియా చెప్తుంది. తర్వాత నిఖిల్ ఏం చెప్తాడంటే, నేను రెడ్ ఎగ్ అనేది సోనియాకి చీఫ్గా ఇవ్వడానికి, అంటే సోనియాకే ఇస్తాను నేను, చీఫ్గా అవ్వడానికి ఎలా కంట్రోల్ చేస్తుందో, మెంటల్గా దొబ్బుతుంది అసలు, మెంటల్గా మామూలుగా కాదు. ఒకటి నువ్వు నా మాట వినడం లేదనేసి అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అనేసి, లేదు అక్కడ తిను ఇక్కడ తిను, నన్ను పూర్తిగా మామూలుగా దొబ్బట్లేదు, ఏమన్నదంటే ఏడుపు వచ్చేస్తుంది, పిలవకుండా తినట్లేదు అనేసి అదొకటి. తర్వాత పృథ్వీ వచ్చేసి అడిగాడు, నువ్వు పిలిచావంటే లేదంటే మరి తినిందా అంటే తిన్నదే అనేసి అన్నమాట. మరి నా మీద అలాగా నాకు నా పట్ల నా పర్సనల్ లైఫ్లో కానీ ఎలా ఉంటానో జడ్జ్ చేయడం, ఫన్గా చేయడం అంత తలనొప్పి వచ్చేస్తుంది అనేసి నిఖిల్ చెప్తున్నమాట. అంటే కీలు బొమ్మ నన్ను ఆడుకుంటుంది ఎలాగా సీత అడుగుతుంది అన్నమాట, ఎవరికి రెడ్ ఎగ్గేస్తున్నావా అంటే సోనియాకి అంటే, సోనియా ఈలోపు సారీ చెప్తా అన్నమాట. సారీ చెప్పగానే అంత అయిపోయింది. ఈలోపు బిగ్ బాస్ మళ్ళీ వచ్చాడు. బిగ్ బాస్ ఇక్కడ కొన్ని నియమాల మీద మరి ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. ఆ నియమాలు అందరూ చేయడం వల్ల చీఫ్ యొక్క బాధ్యత. అందుకే చీఫ్ స్థానాన్ని అంత ముఖ్యమైన పదవి అనమాట. సో ఒక మంచి చీఫ్ వలన క్లాన్ మొత్తం ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఒక చెడ్డ చీఫ్ ఉంటే క్లాన్ మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. నిన్న బిగ్ బాస్ ఇంట్లో మునుపు ఎన్నడూ జరగని ఒక సంఘటన చోటు చేసుకుంది. మీలో కొంతమంది నేరుగా బిగ్ బాస్ నిర్ణయాల్ని సవాల్ చేయడంతో పాటు పదే అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారు. అందరికన్నా ఎక్కువగా అసభ్యంగా మాట్లాడింది ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్. సో రాజా అలా చేస్తే ప్రజల నుంచి ఏమి ఆశించగలరు? అతని చర్యలకి పర్యావసారం సభ్యులందరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత కాంతార చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాలు కోల్పోయారు.
ఇప్పుడు సత్తి క్లాన్ మీ సభ్యులందరూ జట్టుగా గెలవాలనేసి పోరాట పటమును కనిపించారు. కాబట్టి నిఖిల్ మీరు రెడ్ ఎగ్ని ఎవరికి ఇచ్చి సత్తి టీం క్లాన్ చీఫ్గా పదవికి కంటైనర్గా చేద్దాం అనుకుంటున్నానంటే నిఖిల్ అంటాడు, ఏమని రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, ఆ రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వండి. నిఖిల్ చీఫ్ పదవి కోసం మీతో తలపడతారు. మీరు ఇక వెళ్ళండి. సత్తి క్లాన్ చీఫ్ పదవి కోసం నిదానమే ప్రధానం. ఈ రౌండ్ని కంప్లీట్ చేసి ఎవరు విన్ అవుతారో వాళ్ళే నిఖిల్ సత్తి చీఫ్గా కొనసాగుతారు అన్నమాట. అప్పుడు నిఖిల్ విన్ అవుతారు. మెల్లమెల్లగా వెళ్తుంది అన్నమాట సోనియా అయితే. అప్పటికే నిఖిల్ స్లోగా వెళ్తారు, అయినా సరే తిని కూడా స్లోగా వెళ్తుంది. అప్పుడు సత్తి టీం ఎంపికైంది, మిమ్మల్ని అభినందిస్తుంది బిగ్ బాస్ అంటారన్నమాట నిఖిల్ని. సో పృథ్వీ పర్ఫెక్ట్ ఒక పాయింట్ అడుగుతారన్నమాట, ఎందుకు సోనియాకి ఇచ్చావనేసి రెడ్ ఎగ్నే అంటే, కామెంట్ కంటెంట్ ఉంది తనకైతే, అందుకే తనకి ఇచ్చిన అంటే నీలో అగ్రెసివ్నెస్ ఉంది, సో అందుకే నీకు ఇవ్వలేదు. సీత కూడా సేమ్ ఎలాగే అడిగింది, తనకు కూడా ఇవ్వలేదు అంటే సరే ఇంకేమన్నదన్నమాట. సరే ఇది ఈ వారం ముచ్చట్లు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని బ్లాక్ పెట్టి కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ.